హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టమైన పిజ్జాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బేసిన్‌లో ఒక హాఫ్ కప్పు వేడి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు డ్రై ఈస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి. అంతా కలిపి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత డ్రై ఈస్ట్ అనేది యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అందులోనే ఒక 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్‌తో ఆ పిండిని కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసుకొని ఆ పిండిని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని కొంచెం సాఫ్ట్‌గా నలుపుతూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అలా ప్రిపేర్ అయిన చపాతీ పిండి ముద్దకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఎక్కువ ఉంటే గనుక 2 అవర్స్ అయినా పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ పిండిని మరొక్కసారి కలుపుకొని ఇప్పుడు ఆ పిండిని డివైడ్ చేసుకోవాలి. పిజ్జా పెద్దది కావాలనుకుంటే నేను తీసుకున్న పిండికి 2 అవుతాయండి. కానీ నేను చాలా చిన్న సైజ్ పిజ్జాలు చేస్తున్నాను. ఇప్పుడు మనం డివైడ్ చేసిన పిజ్జా ముద్దల్లో ఒక పిండి ముద్దను తీసుకొని అంతా నలుపుకుంటూ కొంచెం ఇలా ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఇలా చేసుకోవాలి పిండి అనేది. ఇప్పుడు ఆ పిండి ముద్దను తీసుకొని ఒక్కసారి రోల్ చేసుకొని పైన కొంచెం పొడిపిండి స్ప్రింకిల్ చేసుకొని చపాతీల్లాగా ఒత్తుకోవాలి. కానీ ఇవి చపాతీలంతా సాఫ్ట్‌గా పల్చగా అయితే ఒత్తుకోకూడదు. కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. బేస్ అనేది కొంచెం ఈ మందంగా ఉంటే సరిపోతుంది. చిన్న పిజ్జా కాబట్టి. పెద్ద పిజ్జా అయితే ఇంకొంచెం మందంగా ఒత్తుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్లేట్ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఆ పిజ్జా దాని మీద వేసుకోవాలి. ఇలా ఫోర్క్‌తో పిజ్జా డాట్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే లోపలికి అనేది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రీహీట్ చేసిన బౌల్‌లో మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని అందులో పెట్టేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూతతో కవర్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు ఆ పిజ్జాని మరొక సైడ్ టర్న్ చేసేసుకోవాలి. అది కూడా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిజ్జా బేస్‌ని మనం ఒక 3-5 డేస్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, ఎందులో అయితే మనం స్టోర్ చేసుకుంటున్నామో దానిలో పెట్టేసుకొని పైన ఒక టిష్యూ పేపర్‌తో కవర్ చేసుకోవాలి. ఇలా రిపీటెడ్‌గా మనం ఎన్ని చేసామో అన్నీ అలా స్టోర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పిజ్జా కోసం ఒక బేస్ తీసుకొని దాని మీద పిజ్జా సాస్ వేసుకోవాలి. ఈ పిజ్జా సాస్ అనేది కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలి. బేస్ మొత్తం కవర్ అయ్యేటట్లు. నెక్స్ట్ ఇప్పుడు ఆ పిజ్జా స్ప్రెడ్ మీద మొజరెల్లా చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దాని మీద క్యాప్సికమ్ కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పిజ్జా టాపింగ్స్, జలాపినోస్, ఆలివ్స్ ఇలా మన దగ్గర ఏవుంటే అయి పెట్టుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మళ్ళీ కొంచెం చీజ్ వేసుకోవాలి. ఈ చీజ్ ఎంత ఎక్కువ వేస్తే పిజ్జాకి టేస్ట్ కూడా అంత ఉంటుందండి. ఇప్పుడు సైడ్‌న మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని పైన కొంచెం పిజ్జా మిక్స్ ఉంటే అది కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేకపోతే గనుక అది స్కిప్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన పాన్‌లో మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని పెట్టేసుకొని పైన కవర్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవాలి. ఈ చీజ్ అనేది కంప్లీట్‌గా మెల్ట్ అయిపోతే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మొత్తం చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది. మనం బయట ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కునే పిజ్జాని ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది కష్టమైనా గానీ కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని ఇలా కట్ చేసేసుకుంటే నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.